సారీ అండి, జస్ట్ చూడండి. గామి సినిమా వల్ల విశ్వక్ ఎంత పని చేసావో చూసావా? పూర్తిగా ఎస్కేఎన్ గారిలా మారిపోయిన ఎస్కేఎన్ గారిని చూడండి. ఎస్కేఎన్ గారు, ఓ మై గాడ్, మీరు డైరెక్ట్గా ఇప్పుడు కాశీ నుంచి వచ్చారన్న ఫీలింగ్ వస్తుంది మాకు. కానీ మాకు తెలుసు మీరు జస్ట్ మీ ఇంటి నుంచి వచ్చారని. సారీ విశ్వనాథ్ గారు, యూ కెన్ ప్లీజ్ కంటిన్యూ. నా జర్నీ విత్ నా జర్నీ విత్ డైరెక్టర్ ఆల్మోస్ట్ 10 years బ్యాక్ మేము స్టార్ట్ చేసాము. నేను లైక్ ఒక 7 years వెడ్డింగ్ షూట్ చేస్తున్న టైంలో నాకు ఒక వెడ్డింగ్లో పరిచయం అయిందనమాట డైరెక్టర్. అండ్ మేమిద్దరము కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేద్దామన్న టైంలో వి స్టార్టెడ్ విత్ వెరీ స్మాల్ ఎక్విప్మెంట్. నా దగ్గర ఉన్న కెమెరాస్తో, డిఎస్ఎల్ఆర్స్తో చేయడం స్టార్ట్ చేశాము. బట్ స్టిల్ ఏదో రోజు విమియోలో స్టాఫ్ పిక్ లాంటి కంటెంట్ చేయాలి అని అనుకున్నాము. ఆల్మోస్ట్ అక్కడి వరకు రీచ్ అయినామని అనుకుంటున్నాము. కైండ్ ఆఫ్ ఏదో రోజు ఒక గ్రేట్ స్టేజ్కి తీసుకెళ్తా అని చెప్పాడు. అదే ఇది అనుకుంటున్నా. మీ అందరికీ విద్యాధర్ కాగిత, బట్ నాకు అతను నాని అని తెలుసు. అతను కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ నాకు చాలా క్లోజు. ఆల్మోస్ట్ మేము ఒక 12 షార్ట్ ఫిల్మ్స్ చేసాము. అందులో ఇప్పుడు ఓన్లీ 3 or 4 మాత్రమే బయట ఉన్నాయి. వైతర్ని, వర అనే 2 షార్ట్ ఫిల్మ్స్ కూడా నేనే డిఓపిగా చేశాను. ఆ టైం నుంచే లైక్ మా జర్నీ అనేది ముందుకెళ్తూ ఉండే. అండ్ అదే షార్ట్ ఫిల్మ్స్కి కావాల్సిన విఎఫ్ఎక్స్ వర్క్ కూడా సునీల్ చేశాడు. సో మాది ఎప్పటి నుంచో ఒక మంచి కొహెసివ్ టీమ్ అన్నమాట. యాజ్ ఎ టీమ్ మేము లెర్నింగ్ అండ్ గ్రోయింగ్ అనేది మాకు చాలా హెల్ప్ అయింది. మాకు